దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన యూఫోరియా సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆయన ఇటీవల వెల్లడించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో కీలకమైన పోలీస్ అధికారి పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలన్న ఆలోచన తనకు వచ్చినట్టుగా గుణశేఖర్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఆలోచన ఆచరణలోకి రాలేదు. యూఫోరియా మూవీ విషయంలో చిరంజీవిని కాకుండా వేరే నటుణ్ణి తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఇప్పుడు అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. యూఫోరియా ఒక సున్నితమైన సామాజిక అంశాన్ని ఆవిష్కరించే సినిమా. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ ఘటన ఆధారంగా న్యాయం కోసం ఒక తల్లి చేసే పోరాటాన్ని ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు. ఇలాంటి కథల్లో ఎమోషన్స్, రియాలిటీ మరియు పాత్రల సహజత్వం చాలా కీలకంగా ఉండాలి. కథకు తగిన మూడ్, టోన్ దెబ్బతినకుండా చూసుకోవడం డైరెక్టర్ కి చాలా పెద్ద సవాలే. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో ఒక పాత్రలో కనిపిస్తే ఆ పాత్ర స్వయంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారే అవకాశాలు ఎక్కువే. అభిమానుల అంచనాలు, కమర్షియల్ ఎలిమెంట్స్, హీరో ఇమేజ్ ఇవి కథ దిశను ప్రభావితం చేసే అంశాలే. సదరు పోలీస్ పాత్ర చిన్నదైనా కూడా ఆ స్టార్ కి ఉన్న ఇమేజ్ కారణంగా పాత్రలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చేది. దీంతో అసలు కథపై ఉన్న ఫోకస్ వేరే వైపు మళ్లే ప్రమాదం కూడా ఉండేది. సామాజిక సమస్యలపై తెరకెక్కించే సినిమాల్లో కథకు తగిన కాస్టింగ్ ఎంపిక చేయడం ఎంతో ముఖ్యం. స్టార్ ఇమేజ్ కంటే పాత్ర బలం, నటుడి సహజత్వం ఇలాంటి సినిమాలకు అవసరం. లేదంటే సినిమా కమర్షియల్ అంచనాలతో తెరకెక్కి అసలు చెప్పాలనుకునే విషయం మసగబారే అవకాశం ఉంటుంది. గుణశేఖర్ వెల్లడించిన ఈ విషయంపై సినీ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిరంజీవి లాంటి స్టార్ హీరో ఏ పాత్రనైనా తనదైన శైలిలో నిలబెట్టగల సామర్థ్యం ఉన్నా కూడా ప్రతి కథకు అతని ఇమేజ్ సరిపోతుందని చెప్పలేం. యూఫోరియా లాంటి సెన్సిటివ్ సినిమాలు కంటెంట్ ప్రధానంగా రావాలి గానీ స్టార్ పవర్ తో కాదనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా కూడా మొత్తానికి యూఫోరియా మూవీలో మెగాస్టార్ ను తీసుకోవాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ కూడా ఆ ఆలోచన అమల్లోకి రాకపోవడం వల్ల మంచే జరిగిందని అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. కథకు న్యాయం చేయాలంటే కాస్టింగ్ కూడా అదే స్థాయిలో ఉండాలని ఈ సంఘటన సూచిస్తూ ఉంది.